బ్రదర్ అందరూ అంటారు హిందూ ధర్మాన్ని అందరూ మత మార్పిడులు చేస్తున్నారు, అది చేస్తున్నారు, క్రిస్టియన్స్ వచ్చి ఇది చేస్తున్నారు, ముస్లిమ్స్ అది చేస్తున్నారు అంటే ఈ మాట వాస్తవమే, చేస్తున్న మాట వాస్తవమే. కానీ ఇది ఎవరి వల్ల చేస్తున్నారు? మన హిందూ ధర్మం ఉన్న లోపాలు. ఆ? మీరు ఏ చర్చికి పోయినా, ఏ మసీదుకి పోయినా, ఇంకే ధర్మం యొక్క గుడ్లకు పోయినా అక్కడ ఆ, అర్చనల పేరిట, పూజల పేరిట గల్లపేటలు పెట్టి ఆ, ₹1000 ₹100 వసూలు చేస్తున్నారా? లేకపోతే అక్కడ సామాన్యుకు ఒక దారి, 10,000 కట్టినానికి ఓ దారి, 2,000 కొట్టిన ఎక్కడ చూసిర్రా? ఎందుకు మన ఈ హిందూ ధర్మంలోనే, మన సనాతన ధర్మంలో ఎట్లుంది? మన దగ్గర కూడా అట్లా లేదు బ్రదర్. ఫస్ట్ నుంచి హిందూ ధర్మాన్ని ఒక ఇన్కమ్ సోర్సెస్గా చేసిర్రు. అది మెయిన్ తప్పు ఇక్కడ. దీంట్లో ఇన్కమ్ సోర్సెస్ చేసింది, డబ్బులు వస్తుంది. హిందువులు ఆ, మతం ధర్మం పట్ల మరీ పిచ్చి ఉంటారు. వీళ్ళను ఇట్లా కాకుండా ఇట్లా దోచుకోవాలన్నట్టు ఈ గవర్నమెంట్లు చేస్తున్న నాటకాలు ఇవన్నీ. లేకపోతే దేవుడిని ఓపెన్గా పెట్టి ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు అని పెట్టుకుంటే సరిపోతుంది కదండి. దేవుడు చేయాల్సిన కైంకర్యాలను చేసుకొని దేవుడిని అందరికీ ఓపెన్ ఫర్ ఆల్ పెట్టేస్తే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆ, దాచిపెట్టినట్టు పెట్టి అందరికీ టికెట్లు పెట్టి దానికి అర్చనలు పెట్టి ఇవి పెట్టి ఇట్లా చేయడం వల్లనే మన ధర్మం పట్ల ఇంకా మూర్ఖత్వం ఉందని చెప్పి చాలామంది ఈజీగా ప్రచారం చేసి ఈజీగా మత మార్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని మనము ఆలోచించాలి బ్రదర్. ఆలోచించకపోతే ఫ్యూచర్లో మన ధర్మాన్ని ఏదైతే చూపించడానికి 100 ఏళ్ళు సిద్ధంగా ఉంటాయి.